సోదరులారా, ఇంకా ఈ ఈ ఈ దొంగల ముఠ మనల్ని బ్రతకనివ్వదు. వీళ్ళు ఎప్పటికి మనోళ్ళు గారు కళ్ళ ముంగట గింత కనకన మండిపోయి కడుపు కాలిన కడుపులతోని మనమంతా అరుస్తూ ఉంటే పిటిషన్ తీసుకుపోయి వేసిరు. చూసినావా? ఇది వాళ్ళ కథ, ఇది వాళ్ళ నీతి, ఇది వాళ్ళ జాతి. అందుకోసమే నా బీసీ సోదరులారా, నా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలారా, ఇవాళ వాస్తవానికి ఎస్సీల రిజర్వేషన్ ఎంత కావాలి? 18% ఉన్నట్టుగా తేలింది కదా, మరి 15% ఎందుకు దక్కుతా ఉంది? 3% ఎందుకు పోయింది? ఎస్టీల రిజర్వేషన్ ఎందుకు తగ్గింది? మనమంతా సమానంగా పంచుకోవాలి సోదరులారా. మన సొమ్మంతా తింటుంది వాళ్ళే, మన సొమ్మంతా తింటుంది వాళ్ళే. కాబట్టి మనం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీకి, ప్రతి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలకు కూడా దండం పెట్టి చెప్తా ఉన్నా, వీళ్ళు మనల్ని బతకనియరు. వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో బీసీల పాలిట, ఎస్సీల పాలిట, ఎస్టీల పాలిట, మైనారిటీల పాలిట రాక్షసులైనరు. కాబట్టి మన పార్టీ మనకుంటే, మన ఓటు మనకుంటే ఒక్క దెబ్బకు ఒక్కటే సంతకంతో ఈడబ్ల్యూఎస్ కోటా రద్దు చేయొచ్చు. ఈ బీసీ బిడ్డలకు అదనంగా రిజర్వేషన్లు ఇవ్వచ్చు మనం. ఇది సాధ్యం. అందుకోసమే ఇందులో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి, పోరాటం చేద్దాం, ఓట్ల పోరాటం చేద్దాం. రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు కాదు, ఓట్ల పోరాటం చేద్దాం. ఈ ఓట్ల పోరాటం ద్వారానే సాధ్యమవుతుంది. రేవంత్ రెడ్డి అనుకుంటే జర్రసేపట్లో ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేయొచ్చు, కానీ చేస్తలేడు. ఎందుకంటే ఆయన రెడ్డి, ఆయన వాళ్ళ ప్రయోజనం ముఖ్యం, వాళ్ళ ప్రయోజనం ముఖ్యం. మీరంతా సిద్ధంగా ఉంటే చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నా.